వైసీపీ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణం అంతా డొల్లగా మారింది. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 120 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు విచారణలో తేలింది. జిల్లా వ్యాప్తంగా 10,000 ఇళ్లు నిర్మాణాలు చేసినట్లు హౌసింగ్ అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం లెక్కలకు పొంతన లేదు. కట్టిన నిర్మాణాలు సైతం అత్యంత నాసిరకంగా ఉన్నాయి. నెల్లూరు, కావలి, తోటపల్లి, గూడూరు, పొదలకూరు, ఆత్మకూరు, వరికుంటపాడు సహా అనేక ప్రాంతాల్లో అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. అవకతవకలపై చర్యలు తప్పవని ఇటీవల నెల్లూరు పర్యటనలో మంత్రి పార్థసారథి ప్రకటించడంతో గుత్తేదారులు, అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలోనైనా సొంతింటి కల నెరవేరుతుందని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. పట్టాలు ఇచ్చున్నారు, ఇల్లు అయితే కట్టివ్వలేదు. మా పేరు మీద ఏం పడలేదు, బేస్మెంట్ అంతే. డబ్బులు ఏం పడలేదు, బిల్లులు ఏం పడలేదు. ఈ ప్రభుత్వంలో అయినా మాకు ఇల్లు ఇస్తారని ఆశతో వచ్చాము ఇక్కడికి. ఇల్లు కోసం వచ్చారు సార్. అదే ప్రభుత్వం, ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇచ్చారు సార్. కట్టివ్వలేదు సార్. లేదు సార్, బేస్ మటన్ కూడా ఇవ్వలేదు సార్. మాకు డబ్బులు కూడా ఇవ్వలేదు సార్. మాకే బిల్లులు కూడా ఏం పడలేదు సార్. పట్టా ఒకటే ఇచ్చినారు. ఇల్లు కావాలి సార్. నేషనల్ ప్లేయర్ని ఏడ పొదలకూరులో ఇళ్ల స్థలాలు ఇచ్చే సమయంలో వికలాంగుల కోటాలో 385 ప్లాట్ని మా వికలాంగుల కింద నాకు కేటాయించడం జరిగింది. కేటాయించిన తర్వాత పిఎంఏవై పథకం కింద ఇల్లు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఇల్లు వచ్చిన తర్వాత బేస్ మట్టం నుంచి స్లాబ్ అయ్యేంత వరకు నా చేతి డబ్బులు, వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాకుండా నా చేతి డబ్బులు 90,000 దానికి ఎక్స్ట్రా పెట్టుకొని దాన్ని ఈరోజు స్లాబ్ లెవెల్కి పూర్తి చేసుకున్న తర్వాత పట్టాలు ఇచ్చిన 4 సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళ పేరు మీద చేశారు. నా 385 ప్లాట్ని 1210 ప్లాట్కు సంబంధించిన నిర్మలా మేరీ అనే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా సంవత్సరం కాలం నుంచి పొదలకూరు ఎంఆర్ ఆఫీసు చుట్టూ, నెల్లూరు కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరగతానే ఉన్నాను. ఈ రోజు ఈ సమస్యను సోమిరెడ్డి గారికి తెలియజేయడం జరిగింది. వికలాంగుల కోటాలో మీకు ఇచ్చాం కదా, నీకు తగిన న్యాయం చేస్తానని మాకు అధికారులకు తెలియజేశారు. బిల్లు కట్టిస్తానని చెప్పి నన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టారు. డబ్బుల విషయంలో కూడా బిల్లు కట్టినా కూడా తీసుకొని ఆ బిల్లు ప్రకారం కానీ నాకే ఏ వస్తువు రాలేదు, ఏది రాలేదు. నేను అప్పు చేసుకుని సొంత డబ్బులు పెట్టి నేను కట్టించుకున్నాను. కానీ చదువు లేదు కాబట్టి నా చేత సంతకాలు పెట్టించుకొని నన్ను మోసం చేశారు. ఇల్లు అయితే నాకు ఏమీ కట్టలేదు, వాళ్ళైతే ఏం చేయలేదు. అంతా నా సొంత డబ్బులు అప్పు తెచ్చుకొని ఆ వేసుకున్న వరకు నేను లేపుకున్నాను. తర్వాత మీరు డబ్బులు అడిగితే ఇది అది చెప్పి నన్ను ఇట్లా మాట్లాడారు. వాళ్ళు మాట్లాడాల బాధతో నేను ఎవరు చెప్పుకోవాలని చెప్పి నేను కొంతమంది పెద్దోళ్ళు చెప్పుకున్నాను. ఇక్కడ సార్ వచ్చి ఆ రోజు నువ్వు ఇంత బాకీలు అయిపోయి ఉన్నావు కదమ్మా అని చెప్పి నాకు ఏదో ఆయన తోచినంత నాకు 40,000 రూపాయలు ఇచ్చారు. నేను కట్టుకున్నాను.